వైఎస్ఎం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన హస్తం పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి రాష్ట్రంలో నూతన పెన్షన్లు విడుదల చేయాలని లేకుంటే ఆయనను ఇంటి బాట పట్టించేందుకు తామే ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో నూతన పెన్షన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంఘం చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన చండూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 16 నెలల పాలన కాలంలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లను మాత్రమే ఇస్తూ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి 16 నెలలు పూర్తి కావస్తున్న రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు మరియు ఇతర ఏ పింఛన్దారులకు సైతం ఒక్కటంటే ఒక్క నూతన పింఛన్ కూడా మంజూరు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తన పాలన సాగిస్తున్న తీరును వెంటనే మార్చుకొని జూన్ 2వ తేదీన జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్లు 6,000కు పెంచేందుకు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చూసి ప్రత్యేక అధికారులను నియమించేందుకు, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని, లేకుంటే ఆయనను ఆయన పార్టీని ఇంటి బాట పట్టించేందుకు వికలాంగుల సమాజమే ముందుకు వస్తుందని తెలిపారు. చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి, జిల్లా మహిళా నాయకురాలు అలివేలు, చండూరు మండలం మహిళా అధ్యక్షురాలు కారంగల రేణుక, చండూరు మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, చండూరు మండల ఉపాధ్యక్షుడు పి రవి, మునుగోడు మండల అధ్యక్షులు తలారి సహదేవుడు, మునుగోడు మండల ఉపాధ్యక్షులు ఒంటపాక ముత్తయ్య, చండూరు మండల మహిళా నాయకురాలు షారూను రమేష్, మునుగోడు మండల ప్రధాన కార్యదర్శి ఈదా పరమేష్, సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.